హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చూపించబోతున్నాను ఊరబెట్టిన ఉసిరికాయలు. ఉసిరికాయలు తెలిసే ఉంటాయి కదా మీకు. సో మనం ఊరబెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో అయితే మనకు చాలా దొరుకుతాయి కదండి తక్కువ రేటుకే. మనం ఎందుకు వదులుకోవాలి, దాని నుంచి మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకైతే మనం బయట కొనుక్కొని తినడం అలవాటు. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా, మనం ఇంట్లో పావు కేజీ కానీ 6 కేజీ కానీ కొనుక్కుని వచ్చామంటే మనం నెల రోజులు తినొచ్చండి. మనమైతే ఫస్ట్ 6 కేజీ తీసుకున్నాము. 6 కేజీ తీసుకుని బాగా కడుక్కోవాలండి. కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని చాకు తీసుకుని చాకులో 4, 5 ఘాట్లు అయితే ఎట్టుకోవాలండి. ఎందుకంటే దానికి ఉప్పు కారం అంతా పట్టాలి కదా, అందుకోసము. నేను మొదటిసారి వైజాగ్ వచ్చినప్పుడు నాకు దీని గురించి ఏం తెలియదండి. మా ఆయన అడిగితేనేమో రానికి చూపిస్తాననేసి తీసుకుని వచ్చి ఇంట్లోనే తయారు చేసి చూపించారు. సో అప్పటి నుంచి దాని ఫ్యాన్ అయిపోయాను నేను. దానికి తగినంత అల్లం ముక్క తీసుకోండి. అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకుని దాన్ని కచ్చపంచ దంచేసుకోండి. దంచేసుకుని అలా వేసేస్తే దాని ఫ్లేవర్ అనేది పడుతుందండి ఆ ఘాట్ల లోపల నుంచి. ఊరబెట్టిన ఉసిరికాయలు అయితే 4-5 రోజులు వదిలేయాలండి డబ్బాలు మూత పెట్టి. అప్పుడే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, బాగా ఊరింటాయి తినడానికి. చూస్తున్నారు కదా, ఈ కచ్చపచ్చగా దంచుకొని ఈ డబ్బాలో అయితే వేసుకోవాలండి. ఏ డబ్బాలో ఉసిరికాయలు ఆ డబ్బాలో వేసేయాలండి. తగినంత పసుపు తీసుకోవాలండి. పసుపు అంటే వంట పసుపు అండి. వంట పసుపు తీసుకుని ఒక 2 స్పూన్స్ వేసేయండి, సరిపోతుంది. పావు కేజీ 1/2 కేజీకి 2 స్పూన్స్ సరిపోతుందండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ కాకుండా గల్లు ఉప్పు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. చాలామంది కారము మిరపకాయలు వేస్తుంటారండి. సో అది వేయడానికి వెళ్ళకండి. ఇవి రెండిట్లోనే ఫ్లేవర్ఫుల్ వచ్చేస్తుంది. మనకు కారము అల్లం నుంచి తగులుతుందండి. సో ఇప్పుడు తగినంత వాటర్ అండి. సో మునిగేంత వరకు వేసుకోండి, అప్పుడేనే అవి ఊరుతాయి. కొంచెం తక్కువ వేసుకున్నామంటే దానిపైన బూజు పట్టే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఇంట్లోనే చేసుకున్న ఉసిరికాయలు చాలా బాగుంటాయి. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.